ఏప్రిల్ 4వ తారీఖు రోజు ఉదయ సంధ్యలోనే శిరస్నానం చేసుకొని ఇల్లంతా శుభ్రపరచుకొని, పండగలు వస్తే మన ఊళ్ళో ఏదైనా వ్రతాలు వస్తే నోములు వస్తే ఏ విధంగా అయితే ఇల్లంతా శుభ్రపరచుకొని ముగ్గులు పెట్టుకొని పూజామందిరంలో పూజ చేసుకొని ఇల్లంతా ఒక పండగ వాతావరణంగా ఎలా ఉంచుకుంటామో అట్లా ప్రతి ఒక్క హిందూ బంధువు ఆ రోజు ఎవరి ఇళ్లను వాళ్ళు శుభ్రపరచుకొని ముగ్గులు పెట్టుకొని ఇంటిల్లిపాది అందరూ కూడా భగవంతునికి పూజ చేసుకొని కిచెన్లో పాలు పొంగించుకొని గుమ్మానికి కొబ్బరికాయ కొట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి గోమాత కళ్యాణ మహోత్సవ పుణ్యఫలము మా ఇంటికి ఆవాహనం అవునట్లుగా సంకల్పం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ పూజామందిరంలో దీపం వెలిగించి, అమ్మా విశ్వమాత, అంబాత్రయ క్షేత్రమునందు జరిగేటటువంటి గోమాత కళ్యాణ మహోత్సవ పుణ్యఫలము, ఆ సిద్ధి, ఆ పుణ్యసిద్ధి మా ఇంటికి వచ్చి మా ఇంటిల్లిపాదిని అష్టైశ్వర్యములతో దీవించుగాక అని ఆవాహన చేసుకోవాలి 3 సార్లు.